ఇదే అండి ఐబిఎల్ హోటల్ ఇక్కడ ముజఫర్పూర్ సిటీలో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ప్రస్తుతానికి తెల్లవారుజామున 5:24 అవుతుంది. అండ్ నేను బీహార్ రాష్ట్రంలోనే ముజఫర్పూర్ సిటీలో హోటల్ పేరు వచ్చేసి ది సెంట్రల్ స్క్వేర్ హోటల్ అన్నమాట. బట్ ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే వీళ్ళు చెప్పేది అలానే చెప్తారు, బట్ అక్కడ రిసెప్షన్ దగ్గర బ్యాక్గ్రౌండ్లో అక్కడ పేరు ఉంది ఐబిఎల్ ఏదో సంథింగ్. ఇప్పుడు నేను కిందికి వెళ్ళేటప్పుడు అది కూడా నేను కవరేజ్ చేస్తాను. సో రూమ్ ఎలా ఉందంటే 2500 చెప్పారు. చికెన్ బిర్యానీ తెప్పించాను. స్పూన్ కూడా ఇవ్వలేదు చూడబ్బా. దీంతో పాటు మనకు ఇదేదో పికిల్ ఉన్నట్లుగా ఉంది, అండ్ ఇంకోటి ఏదో రైతా లాగా ఉంది. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. చూద్దాం లోపల చికెన్ పీస్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. ఆనియన్ ఇట్లా చాపింగ్ చేస్తున్నారు, ఇలా ఇస్తారు. ఇక్కడ ఈ విధంగా ఇస్తారు. ఈ హోటల్లోనే ఇలా ఇచ్చారంటే ఇంకా చిన్న చిన్న హోటల్స్ ఎలా ఉంటుందో సౌత్ ఇండియాలో వీటిని బాగా కట్ చేసి సర్వీస్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఏమీ లేదు చూడండి, స్పూన్ కానీ ఏమీ ఇవ్వలేదు. సో ఇలాగే వేసుకోవాలి. క్వాంటిటీ ఏం పెద్దగా లేదు, చిన్న మెతుకులు అయితే సరిగా ఉడకలేదు. బియ్యం ఎలా ఉంటాయో, బియ్యం నమ్ముతే ఎలా ఉంటుందో సో అదే ఫీలింగ్ వస్తుంది. చికెన్ మాత్రం ఓకే, బిర్యానీ అయితే ఏం బాగాలేదు. సో బిర్యానీకి ఇవ్వాల్సిన రేటింగ్ అస్సలు ఇవ్వలేమన్నమాట. ఆర్డర్ పెట్టాను అన్నమాట. ఏం ఆర్డర్ పెట్టానంటే ఇదిగోండి, తవా రోటీ, తర్వాత వచ్చేసి దాల్ ఫ్రై చేస్తే ఇప్పుడు వచ్చింది. అంటే నేను 2 గంటల్లో 3 గంటల క్రితం నేను పెట్టాను. 4 వచ్చాయి. సో 4 ఈ చాలా థిన్గా ఉన్నాయన్నమాట. దాల్ ఫ్రై అంటారు దీన్ని. ఎక్కువ పరిమాణంలో తీసుకొచ్చారు. 3 రొట్టెలు అయిపోయాయి. పప్పు మాత్రం తరగలేదు, అలాగే ఉంది. పప్పు మాత్రం బాగుంది. మధ్యాహ్నం ఏం బాగాలేదు బిర్యానీ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా 6 రొట్టెలు కావాలని చెప్పాను. పేరుకు మాత్రమే స్టార్ హోటల్ ఈ విధంగా సర్వీస్ చేయరు కదండి. ఆ సర్వీసింగ్ విధానమే వేరుంటుంది. చూడండి, ఇట్లా క్లోజ్ చేసుకొని పోతే ఇదే అండి నా రూమ్ నెంబరు. ఇలా ఇప్పుడు కిందికి వెళ్తున్నాం మనం. లిఫ్ట్ కూడా లేదు. ఇది స్టార్ హోటల్ అంటారు ఇక్కడ. అలా ఏమైనా అనిపిస్తుందా మీకు స్టార్ హోటల్ లాగా ఇది? కామెంట్ చేయండి. లిఫ్ట్ కూడా ఇప్పుడు సమయం 6 అయింది. టైం చూసుకోలేదు నేను ఇంకా ఎగ్జాక్ట్గా ఎంత అన్నది. సో ఇప్పుడు రిసెప్షనిస్ట్కి వెళ్తున్నాము. చెక్అవుట్ కదా, ఎవ్వరు లేరు. చూడండి ఇక్కడ ఇదే కదా నేను వచ్చింది, ఇది కాదా? సో ఐబిఎల్ కన్వర్ట్ అయింది సెంట్రల్ స్క్వేర్లో అని అంటున్నారు వీళ్ళు. ఈ విధంగా ఉంటుంది చూడండి. గోయి బీబో వాళ్ళు కూడా ఇక్కడ ఇదిగోండి హోటల్ వచ్చారు. తర్వాత మేక్ మై ట్రిప్ వాళ్ళు కూడా. సో ఇది గైస్ ఇక్కడ ఇలా ఉంటుంది. సో బయటికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను మళ్ళీ ఇంకోసారి. ఇదిగోండి ఇక్కడ డీటెయిల్ నేను ఇస్తున్నాను. సో నాకు రూమ్ ప్రైస్ విత్ ఏసీ ఎవ్రీథింగ్ మీకు ఐబిఎల్ హోటల్ ఇక్కడ ఉంది చూడండి, 2000 పడింది. అండ్ నిన్న ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ తీసుకున్నాను. తర్వాత నైట్ వచ్చేసి దాల్
దాల్ ఫ్రై అండ్ 10 రోటీస్ తీసుకున్నాను కదా, వాటికి వచ్చేసి 660 రూపీస్ పడిందండి. విజిటింగ్ కార్డ్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మీరు విజిట్ చేయొచ్చు అన్నమాట. హోటల్ ఎక్కడ ఉంటుందంటే అఘోరియా బజార్ చౌక్, ముజఫర్పూర్లో. మనం రైల్వే స్టేషన్ దిగేసి అక్కడ టెంపో వాళ్ళను అఘోరియా బజార్ అని చెప్పేస్తే డైరెక్ట్లీగా ఇక్కడ వచ్చి, నాకు నిన్న తెలియక చాలా అవస్థలు పడ్డాను. యాక్చువల్లీ ఇక్కడ కొద్దిగా టఫ్గా ఉంటుంది హోటల్స్ రూమ్స్ కనుక్కోవాలంటే. నాలాంటి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళకంటే ఏం కాదు, తెలియని వాళ్ళకు చెప్తున్నాను. సో నాలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు ఇక్కడికి ఏదో ఒక వర్క్ మీద. సో అటువంటి వాళ్ళకు ఇది ఒక జస్ట్ సజెషన్ నా సైడ్ నుంచి.